హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను బీరకాయ నువ్వుల పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా బీరకాయ నువ్వుల పచ్చడిని మనం ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తున్నాను. వేడి అన్నంలో ఈ బీరకాయ పచ్చడితో తింటే ఎంత తినాలి అనిపిస్తుంది. మరి ఈ రెసిపీ కోసం మనం బీరకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడైతే ఒక బీరకాయ తీసుకున్నాను, అలాగే ఒకటే టమాటోని తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలని తీసుకున్నాను. ఈ పచ్చడి చేయటానికి పోపు ఈ విధంగా తీసుకోవాలి. పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, అలాగే కొద్దిగా చింతపండు. అన్ని ఇంగ్రీడియంట్స్ 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలి. కానీ నువ్వులు మాత్రం ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో తాలింపు కోసం పక్కన పెట్టుకున్న పల్లీలని వేసుకొని దోరగా వేయించుకోవాలి. పల్లీలు మనకి బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చిగా ఉంటే మాత్రం స్మెల్ వచ్చేసి టేస్ట్ బాగోదు. దాంట్లోనే వేయించిన శనగపప్పుని, కరివేపాకు, అలాగే నువ్వులు, మొత్తం పోపు కోసం పక్కన పెట్టుకున్న అన్నీ వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. మనకి ఇవన్నీ చక్కగా గోల్డెన్ కలర్లోకి రావాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. ఈ విధంగా వచ్చితే పక్కకి తీసేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా త్వరగా మగ్గడానికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని, పసుపుని కూడా వేసుకోవాలి. ఇవి మనకి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ మగ్గితే చాలు. సో ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా వేసేసుకోవాలి. టమాటోస్ కూడా సాఫ్ట్గా మగ్గిపోవాలి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయల్లో ఉన్న వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, ఈ వాటర్కి ఆల్మోస్ట్ అన్నీ కుక్ అయిపోతాయి. మనం దీంట్లోనే కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం అసలు వాటరే యాడ్ చేయకూడదు. ఈ వాటర్ బీరకాయల్లో ఉన్న నీరు బయటకి వచ్చేసి చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తం అన్నీ మగ్గిపోతాయి. ఇలా మొత్తం బాగా కుక్ అయిపోయిన తర్వాత మనం రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లారనిచ్చుకోవాలి. అందుకు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న పోపు మొత్తాన్ని వేసుకొని ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లోనే మనం చల్లారి పెట్టుకున్న బీరకాయ ముక్కలు పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. దీంట్లోనే నేను తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, సన్నగా తరుక్కొని ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపు పెట్టుకున్నాను. దాన్ని ఈ విధంగా పచ్చడి మీద వేసేసుకోవాలి. చూశారు కదా, బీరకాయ నువ్వుల పచ్చడి తయారైపోయింది. మామూలుగానే నువ్వులు ఏ కర్రీలో తగిలినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాంటిది నువ్వులు బీరకాయ కాంబినేషన్ అదిరిపోతుంది అండ్ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మనం వేడివేడి అన్నంలో అయినా, చపాతీలో అయినా, దోసెస్లో అయినా తీసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో టెక్స్ట్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.